ఆంటీ ఏంటమ్మా? ఇవాళ నా ఫ్రెండ్ బర్త్డే. దానికి జిలేబీ అంటే ప్రాణం ఆంటీ. మీరు స్వీట్స్ సూపర్గా చేస్తారు. దానికి సర్ప్రైజ్ చేయొచ్చు. మీకు మంచి సర్కిల్ పరిచయం చేయొచ్చని మీ చేత్తో చేసిన జిలేబీలు దానికి తీసుకెళ్దాం అనుకుంటున్నా. దానికి కానీ మీ స్వీట్స్ నచ్చాయి అనుకో, ఇక మీ పొత్రం ఆగదు. మీ చేతిలో డబ్బే డబ్బు. అందుకే జిలేబీ తీసుకెళ్దామని. ఇప్పుడు ఇవ్వడానికి కుదరదు. ఆర్డర్ ఇవ్వు, రేపు చేసిస్తాం. బర్త్డే ఇవ్వాలైతే రేపెందుకు? ఇప్పటికిప్పుడు అంటే కుదరదు. సత్యవతి ఆంటీ ఇంట్లో ఫంక్షన్ ఎల్లుండి కదా పద్మావతి. వాళ్ళకి రేపిస్తానులే అని నేను చెప్తానులే. తనెప్పుడూ అడగలేదు. పైగా ఫ్రెండ్ బర్త్డే అంటుంది. సరే, నువ్వు లోపలికెళ్ళి డబ్బా తీసుకురా. అమ్మా, వెళ్ళమని చెప్తున్నాను కదా, వెళ్ళు. వెళ్ళమని చెప్తున్నాను కదా, వెళ్ళు. అమ్మా, తీసుకోమ్మా. ఆంటీ, ఇవెన్ని కేజీలుంటాయి? 2 కేజీలుంటాయమ్మా. కేజీ ఎంత? 200. నేను 400 ఇప్పిస్తాను ఆంటీ. మాకు ఎక్స్ట్రాలు ఏమీ అవసరం లేదు. అవసరం లేదు అంటావేమిటి? అదేదో ప్రేమతో అంటోంది కదా. డబ్బులు ఏమైనా ఊరికే వస్తాయేమిటి? బమ్మీ, నువ్వు ఆగవే. నువ్వు తీసుకో అమ్మా. థ్యాంక్స్ ఆంటీ. దీని వెనుక ఏదో ఉంది. చివరికి డబ్బు మనుషులు అనిపించుకున్నాం. ఫ్రెండు లేదు, దాని బొందా లేదు. ఏదో అంత వెదవ డ్రామా ఆడింది. డబ్బుతో మీ వాళ్ళని కొన్నానని నన్ను వెర్రిదాన్ని చేయడానికే ఇదంతా చేసింది. లేకపోతే 200కి 400 ఇస్తానంటుందా? అంటే ఏంటే? ఇస్తే ఇచ్చింది, మనకేంటి నష్టం? పేరు పోదా మరి? 70 ఏళ్ల ముసల్దానికి అదే పేరు, 40 ఏళ్ల నుంచి చేస్తున్న మీ అమ్మకి అదే పేరు, 20 ఏళ్ల నుంచి చేస్తున్న నీకు అదే పేరు. ఎక్కడికి పోతుందే? ఉన్న పేరు అలాగే ఉంటుంది. నువ్వు కూరగాయలు కట్ చేయి. తెచ్చారా? తెచ్చాను దామిని. నువ్వు చెప్పినట్టే చింతపండు, ఇనుము తుప్పుని మిక్స్ చేసి లిక్విడ్గా మార్చాను. ఇదిగో కలపండి. ఇప్పుడు ఏం చేస్తావు? తింటా.
వాంతి చేసుకుంటా. తర్వాత కేసు పెట్టి వాళ్ళందరినీ జైలుకి పంపుతాం. ఏదైనా ప్రమాదం జరిగితే? వద్దు దామిని. మరి మన పగ ఎలా చల్లారుతుంది? కేసు ఎలా విత్డ్రా అవుతుంది? మనం ఫారెన్ ఎలా వెళ్తాం? నీ కాలు ఎలా బాగుపడుతుంది? కానీ నీకేమైనా జరిగితే నేను తట్టుకోలేను. నాకేం కాదులేండి. వామ్మో, వీడి లవ్వు వెర్రి బాగలోడా. నేను ప్రేమించడానికి రాలేదురా, పగ తీర్చుకోవడం నాకు ముఖ్యం. కానీ ప్రేమ ఎవడికి కావాలి? దామిని, ఇంకొకసారి ఆలోచించు. దామిని, 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 అయ్యో దామిని, అమ్మా, అమ్మా, అమ్మా. అత్తయ్య, ఏమైందయ్యా? ఏమో తెలియదు, ఇందాక నుంచి కక్కేస్తుంది బామ్మ. శ్రీనివాసు, ఏమైంది శ్రీనివాసు? చూస్తున్నావుగా అత్తయ్య, దామినికి వాంతులు. వాంతులకి అంతర్పెందుకురా? నాన్ స్టాప్ గా వాంతులు చేసుకుంటూ ఉంది. నేనేం చేయనమ్మా? ఏం చేయాలో అర్థం కాక అరిచాను. అసలు వాంతులు ఎందుకు అవుతున్నాయమ్మా? తమరు స్వీట్ తిని అది స్వీటా విషమా? నోట్లో పెట్టుకుని నమలేనో లేదో వాంతులు మొదలయ్యాయి. చెప్పానా? వద్దు అన్నాను. డబ్బులు ఏరేసి స్వీట్ క్యాన్ అందుకుంది. ఇప్పుడు జిలేబీ విషం ఉంటుంది. ఇది అందరి ఆడవాళ్ళలా కాదు, దాంది విషబుద్ధి. అందుకే అలా మాట్లాడుతుంది. పద్మావతి, లేకపోతే ఏమిటి శ్రీనివాసు? ఏ మాటలివి? నా మనవరాలు చేసే వంటకి ఈ రోజు వరకు వంక పెట్టేవాళ్లే లేరు. ఇది కుదరదు, వద్దు అంటున్నా కావాలి కావాలి అంటూ తీసుకొచ్చి ఇప్పుడు ఇలా మాట్లాడుతుందా? ఇది వాంతులు అవుతున్నాయి కాబట్టి మాట్లాడుతున్నాను. లేకపోతే అలా మాట్లాడాల్సిన అవసరం నాకేంటి? పడని వస్తువులు ఏం కలిపారో ఎవరికి తెలుసు? అందులో మేం పడని వస్తువు ఏం కలపలేదమ్మా. మైదా, బియ్యపిండి, పంచదార పాకం అంతే. ఎందులోనో కల్తీ జరుగుంటుంది. ఎందులోనూ జరగలేదు బావా. దీని బుద్ధే కల్తీ బుద్ధి. ఇదే పెద్ద కంత్రిది. కావాలనే దొంగ వాంతులు, దొంగ నాటకాలు ఆడుతుంది. కల్తీ అంటావేంట్రా? కల్తీ 20 ఏళ్ల నుంచి చూస్తున్నాను. ఎన్నడూ ఎవరు వాళ్ళ వంట గురించి ఒక్క మాట కూడా అనలేదు. మరే ఎవరనకపోయినా ఇదంటుంది కదా బమ్మి. అసలిది జిలేబీ కొన్నది ఇందుకే. ఇలా మనల్ని, మన వంటల్ని వంకపెట్టి 10 మందిలో పలచన చేయడానికే. చెప్పవే, ఏంటి ఈ నాటకం? అసలు దీని వెనకాలన్న కారణం ఏంటే? చెప్పవే, చెప్పు. పద్మావతి, పద్మావతి, బుద్ధుందా నీకు? అసలు మనిషివేనా నువ్వు? అసలే అతనాకుతలం అవుతూ ఉంటే గొంతు పిసికి చంపేస్తావా ఏమిటి? లాగకపోతే
నిజం ఎలా బయటపడుతుంది బావా? అంటే ఏంటే? నేను అబద్ధం ఆడుతున్నానంటావా? ఎస్, అబద్ధమే. ఇది ఆడేదంతా డ్రామానే. నీతో నాకు అనవసరమే. నాది డ్రామానో లేక మీది మోసమో ఇప్పుడే తేలుస్తాను. తేలుస్తావా? తేల్చమ్మా. ఏంటమ్మా అది తొందర అంటారేంటి? ఎవరేంటో తేలాలి కదా. అవును, తేలాలి. తెలియడమే మంచిది. చేయవే చేయవే ఫోను. ఇన్స్పెక్టర్ గారు, ఇక్కడ కల్తీ స్వీట్స్ చేసి అమ్ముతున్నారు. లొకేషన్ చెప్తున్నాను, రాసుకోండి. వస్తున్నారే, వాళ్ళు వచ్చాక మీ పని తేలుస్తారు. నేను ఇద్దరికి చేయలేదు. అతను పోలీసే కదా, ఈ ఏరియా ఎస్ఐ ఏమో. పదు బంగారం, నువ్వేనా? ఫుడ్ పాయిజన్ అయిందని కాల్ చేసింది. ఏమైంది? ఎవరు ఎందులో ఏం కలిపారో చెప్పు. కలిపిన చేతులు ఇరగదీసి వాళ్ళ చేతిలోనే పెడతాను. చెప్పు బంగారం, చెవడాలు తీస్తా. హలో, ఏంటి ఏంటేంటి? ఫోన్ చేసింది ఎందుకు అని అడుగుతున్నాను. కంప్లైంట్ ఇచ్చింది నేను. అక్కడ అడిగితే ఏం చెప్తుంది హరికథ? వివరంగా నేను చెప్తాను, వివరంగా వినండి. నువ్వా? ఏంటి విషయం? ఎందుకు ఫోన్ చేసావు? ఏంటి డిఫరెన్స్? ఏంటి డిఫరెన్స్? ఫోన్ చెయ్యని వాళ్ళని చెప్పు చెప్పు అని గుచ్చి అడిగారు. అలా చేస్తా ఇలా చేస్తా చర్మం ఒలి చేస్తా అన్నారు. చేసింది నేను అంటే అలా సింపుల్ గా చెప్పు అంటున్నావు. ఏ సోది ఆపి నువ్వేం చెప్పాలనుకుంటున్నావో అది చెప్పు. ఎవరి వాల్యూ వాళ్ళకి ఇస్తాను.
అంటే నాకు వాల్యూ లేదా? వాల్యూ నీకా? అంత సీన్ లేదు గానే విషయం ఏంటో చెప్పు. ఏ ఇన్స్పెక్టర్, ఆష్! మ్యాటర్కి రా. ఈవిడ గారు హోమ్ ఫుడ్స్ చేస్తూ సప్లై చేస్తూ ఉంటారు. మా ఫ్రెండ్ బర్త్డే అని నేను స్వీట్స్ కొన్నా. ఎలా ఉన్నాయో చూద్దామని ఒక చిన్న ముక్క కొరికి చూసా, అంతే. ఒకటే వాంతులు. ప్రాణం పోతుందేమోనని భయపడ్డాను. ఆ స్వీట్స్ లో ఏదో కలిపింది. ఏం కలిపిందో అర్థం కావట్లేదు. పాడైపోయిన నూనె వాడిందేమో, లేదా పిండిలో ఏదో కలిపింది. అయినా వీళ్ళు ఇలా వంటలు చేసి అమ్మడానికి పర్మిషన్స్, లైసెన్స్ ఏమైనా ఉన్నాయా? జిఎస్టీ కడుతున్నారా? నాణ్యమైన సరుకులు వాడుతున్నారో లేదో తేల్చండి. తేడా ఉంటే తీసుకెళ్లి జైల్లో పడండి, కేసు పెట్టి శిక్ష వేయించండి. అంతేనా? ఇంకేదైనా ఉందా? ఇంత సీరియస్ గా మ్యాటర్ చెప్తే అంతేనా అంటారేంటి? అంటే ఇంకేమైనా కంప్లైంట్స్ ఉన్నాయా అని అడుగుతున్నాను. ముందు ఇచ్చిన కంప్లైంట్ మీద యాక్షన్ తీసుకోండి. అలాంటిదేం జరిగే అవకాశం లేదండి ఇన్స్పెక్టర్ గారు. ఎప్పటికప్పుడు ఫ్రెష్ సరుకు తెచ్చే స్వీట్స్ చేస్తాను. 18 ఏళ్ల నుంచి స్వయంగా చేసి చుట్టుపక్కల వాళ్ళకి సప్లై చేస్తున్నాను. అవును ఇన్స్పెక్టర్ గారు, జీఎస్టీ కట్టేంత వ్యాపారము కాదు, టర్నోవరు లేదు. బతుకు తెరువుగా ఏదో చేసుకుంటున్నాం. నాసిరకం చేసేవాళ్ళమే అయితే ఇన్నేళ్లుగా సాగేదే కాదు మా వ్యాపారం. అరే బంగారం, నువ్వాగు, నిజమేంటో నేను తెలుస్తాను. ఏంటి తేల్చేది? వాంతులు చేసుకుని కాస్తలో ప్రమాదం నుంచి బయటపడిందాన్ని నేను చెప్తున్నాను కదా. ఏంటి నువ్వు చెప్పేది? నువ్వేమన్నా హరిశ్చంద్రుడికి ఓన్ సిస్టర్వా లేదా కజిన్ సిస్టర్వా? నువ్వు చెప్పావని వెంటనే కేసు బుక్ చేయడానికి కంప్లైంట్ ఏముంది? ఎవరైనా ఇస్తారు. తన్నినోళ్ళే రివర్స్లో అడ్వాన్స్గా వచ్చే నా మీద పలానా వాళ్ళు దాడి చేశారు అని చెప్తారు. అలా చెప్పగానే మేము నమ్మేస్తామా? వాళ్ళ నీతి ఎంత, నిజాయితీ ఎంత, ఎంతవరకు విశ్వసించొచ్చు అని ఎంక్వైరీ చేస్తాం. అయినా నీకేం విశ్వసనీయముంది నిన్ను విశ్వసించి వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవడానికి? నీ సంగతి ఏంటో నాకు తెలీదా? చూడండి, మీరెప్పటి విషయాలు అడ్డం పెట్టి ఇప్పుడు వాళ్ళని ఈ కేసు నుంచి బయటపడేయాలని చూస్తే విషయం అటు కమిషనర్ దగ్గరకో లేదా హోమ్ మినిస్టర్ దగ్గరకో తీసుకెళ్లాల్సి వస్తుంది. అయ్యో మేడం, ప్లీజ్ మేడం. అయ్యో మేడం, ఇంత చిన్న విషయానికి అంతవరకు ఎందుకు మేడం? సరే, ఇక్కడే సెటిల్ చేస్తాను. ఇంతకీ కంప్లైంట్ ఏంటో చెప్పానుగా, వీళ్ళు చేసే వంటల్లో కల్తీ జరుగుతుందని. నాసి రకం అమ్మి ప్రాణాలతో చెలగటమాడుతున్నారు. లేదు, కల్తీ చేయాల్సిన కర్మ మాకేం పట్టలేదు. బంగారం, అరిచినంత మాత్రాన నిజం అబద్ధం అవ్వదు, అబద్ధం నిజం అవ్వదు. ఎస్ఐ గారు, మా గురించి, మా వంటల గురించి చుట్టుపక్కల వాళ్ళని ఎవరినైనా అడగండి. పోనీ సరుకులిచ్చే షాపు వాడిని అడగండి. మేము నాణ్యమైన సరుకుల్నే వాడతాం. అవును ఇన్స్పెక్టర్ గారు, వాళ్ళు మా ఇంట్లో ఉండబట్టి 20 సంవత్సరాలు కావస్తుంది. ఎవరూ ఇంతవరకు ఇలా అనలేదు. ఇవాళ ఏకంగా పోలీస్ కంప్లైంట్ దాకా వెళ్ళింది. ఎవరికి వాళ్ళు మాకెందుకు అనుకోబట్టే వీళ్ళు ఇష్టం వచ్చినట్టు చేస్తున్నారు. వీళ్ళ భాగవతం ఈరోజు అటో ఇటో తేలిపోవాలి. ఏంటే భాగోతం గీగోతం అంటున్నావు? మేమేం మోసం చేయలేదు తేలడానికి. అరే బంగారం, నువ్వు తొందరపడకు, నేను తెలుస్తానుగా. దమినే దా 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 దా. దమినే, అవసరమా? దీనికింత అవసరమా? కమిషనర్, మినిస్టర్ దాకా వెళ్ళాలా? మీరు తేల్చలేకపోతే, సరైన శిక్ష వేయకపోతే వెళ్ళి తీరుతాను.
వాట్ ఈస్ దిస్ నువ్వే ఇంత స్ట్రాంగ్గా ఉన్నప్పుడు నేనెందుకు తగ్గుతాను తెలుస్తాను పదా దమిని ఇప్పుడు చెప్పు కల్తీ జరిగింది అంటున్నావు ఎవరి మీద నీకు అనుమానం ఇంకెవరు ఈ పద్మావతే